ఇంట్లో పట్టారు అందరికి అంతా పక్క జరగండి లోపలికి ఎవరు ఆపండి ఒట్టోళ్ళు ఆపండి सर 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 नारायण వచ్చినారు కదా హైదరాబాద్ వచ్చినప్పుడు డీజీపీ దగ్గర పోయినారు మన ధర్మారెడ్డి ఏమన్నారు ఆయన స్పీకర్ ఫోన్ చేసి మాట్లాడండు ఇమీడియట్లీ కేసు ఏదో చూడండి చూసి సాల్వ్ చేయండి. అయితే వాళ్ళు మాతో ఏం చెప్పారంటే తర్వాత మాట్లాడి ఇది రాజకీయం కక్ష అనేది కొంత ఉన్నది, వేరే ఇష్యూ కూడా ఉన్నదని చెప్పి చెప్పుకొచ్చినారు. కానీ హర్షవర్ధన్ రెడ్డి గారు సార్ ఏం చెప్పినారంటే అడంతా పరంపూ భూమే ఉంది, భూమి పంచాయతీ కాదు, చిన్న రాజకీయ దాంతోనే జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఇంకొద్దిగా తెగించి చేసినారని. నేను అనేది ఏమంటే ఏదేమైనప్పటికీ వీళ్ళు జరగాల్సిన నష్టం జరిగింది పిల్లలకి. అందుకే నేను ఎందుకు వచ్చినాను ముఖ్యంగా అంటే నేను హర్ష సారు, నిరంజన్ సార్, తర్వాత శ్రీనివాస్ గౌడ్ సార్ అందరం కూడా ఏమనుకున్నామంటే మీ కుటుంబానికి మేము అండగా నిలబడాలా, ఎందుకంటే ఆయన మా పార్టీకి పనిచేసినాడు, ఆయన ఎలక్షన్లో కూడా గట్టిగా పనిచేసినాడు. అందుకే ఇద్దరు పిల్లల పేరు మీద కొంత ఒక 5 లక్షల రూపాయలు మీకు పార్టీ తరఫున సాయం చేసి దాంతో పాటు న్యాయ పోరాటం కూడా ఏదైతున్నదో చివరి దాకా సాగేదాకా అది ఆయనకు న్యాయం జరిగేదాకా మేము ఉంటాము. హర్ష ఉంటాడు, నిరంజన్ ఉంటాడు, నేను ఉంటాను, కేసీఆర్ సార్ కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా చెప్పమన్నాడు. పార్టీ మీకు అంతా అండగా ఉంటుంది, పిల్లలకు కూడా రేపు చదువుకు కానీ ఇంకో దానికి కానీ అన్నింటికి మేము అండగా ఉంటాం. ధైర్యం ఉండు. మీరు ఏం చదువుకున్నారు? సోషల్ వర్క్ చేస్తున్నా. ఉద్యోగం ఏదైనా చేస్తావా? ఇక్కడ కట్టిస్తే అది కూడా నేను చూస్తాను, ఏదన్నా అక్కడ ఉద్యోగం కూడా ఇంతజాం చేస్తాను. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఏమనుకున్నామంటే ఒక 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి మీకు అది ఇచ్చి ధైర్యం చెప్పి న్యాయ పోరాటం కూడా చేద్దాము. రాజకీయంగా మీకు ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము. హర్ష మేము అందరం కూడా ఉంటాము. దాంతోపాటు నీకు కూడా ఏదన్నా ఉపాధి కోసం నేను ఏర్పాటు చేస్తాను. అంటే తల్లిగారు వీళ్ళు ఎక్కడ ఎంత జరిగింది?
పిల్లలు మరి చదువుతున్నారు ఇద్దరు? ప్రజెంట్ గా అయితే నేనే చెప్తున్నాను సార్. నాకు 1 year కింద పడి నాకు కాదు పంచారు అట్లానే యూకేజీ తీసుకొచ్చాను. రిజల్ట్ నేనే నేను చూస్తాను ఇక్కడ వర్క్ దూరం ఇల్లు సొంతమేనా అక్కమంటారా ఎవరు ఉంటారు? ప్రస్తుతానికి ఉద్యోగం అంటే మళ్ళీ యాడ్ చేయాలని నేను అంటే మన ప్రత్యేక అయితే బాగుంది. నేను ఏదో వెళ్తాను 2 minutes మా తాత ముత్తాతలు సార్ వాళ్ళే మోసం చేసి ఫ్రాడ్ చేసి ఆల్రెడీ 10 ఎకరాలు ఇప్పుడు భూదాగాదాలని ముందు పెట్టి అసలు తెచ్చుకొని భూదాగాదాలని కొట్లాడుతున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ కన్విన్ బిర్యానీ అతని పైన 4 కేసులు ఉన్నాయి. మా ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తీయడం అవన్నీ చేసింది సార్. కొట్టాలని 2 months బ్యాక్ మా ప్రాణం భయం ఉందని మా ఆయనను అదే కేసు పెట్టమని చెప్పింది సార్. పెడితే ఎస్ఐకి ఫోన్ చేసి అప్పటి నుంచి పిలిపిస్తే ఏం లేదు వాళ్ళు చాలా మంచి మనసులు గిరి నరేష్లు అని వాళ్ళకి ఏం ప్రమాదమైనా నేను ఉంటాను ఇక సంతకం పెట్టింది సార్. ఈయననే కానీ సంతకం పెట్టకుంటే మేము మన జాగ్రత్తలో మేము ఉండు సార్. చిన్న పెట్టిండు సంతకం పెట్టిండు మీ జోలికి రాని వాళ్ళని పెట్టిండు సార్. కేసు పెడితే మధ్యలో వచ్చి పెట్టి పిల్లలు చూడటం దారుణంగా ఉంది. పిల్లలు ధైర్యం ఉన్నారు. పిల్లలు చూడటం చెక్ ఉంది చెక్ పిల్లల పేరు ధైర్యం ఉంటుంది. నేను కూడా మేము అందరం ఉంటాము. ధైర్యం ఉండాలి కదా పిల్లల కోసం. ఆయన కోసం మేము 7 సార్లు ధైర్యం ఉంటుంది. నౌకరు కూడా చదువు కూడా విలేష్ చెల్ల పేరేంది? చెల్ల పేరేంది? శ్రీ వైష్ణవి. వైష్ణవి ఏడో ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. అందరూ 2 నిమిషాలు సార్. 2 నిమిషాలు ఇట్లా